వెన్నుదన్నుగా మమ్మల్ని ప్రోత్సహించిన ఒకే ఒక నాయకుడు మా తరపు నుంచి అ వెరీ 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 స్పెషల్ వార్మ్ వెల్కమ్ ఫర్ సార్ రెడ్డప్పల్ నాయుడు గారు. నేను సార్ అని కూడా పిలవనా, అంకుల్ అనే పిలుస్తా. వై బికాస్ వీఆర్ వెరీ క్లోజ్. ఎందుకంటే మా యూత్ని ఇంత బాగా ఎంకరేజ్ చేశారు. ఎవ్రీ టైం మేము ఏదైనా చిన్నగా చేస్తాము అని అంటే చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు. సార్తో పాటు ఎస్పెషల్లీ మా శ్రవణ్ గారికి కూడా. నేను శ్రవణ్ గారి గురించి చాలా తక్కువ చెప్పగలను, ఎందుకంటే టైం సరిపోదు. అంత మంచి నాయకులకి అంత మంచి వాళ్ళు దొరికారు. వాళ్ళకి లైఫ్ టైం మేము ఎంత ఫేవరెట్గా ఉంటామంటే అంత ఫేవరెట్గా ఉంటాం. వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరగాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. గట్టిగా క్లాప్స్ అండి ఆల్ ఆఫ్ యూ ప్లీజ్. మరి మన రెయిన్బో కిట్టి మెంబర్స్ తరఫు నుంచి మరి సార్కి చిరు సత్కారం షాల్వాతో ఆయన రాకకి ఆయనకి గౌరవాన్ని అందిస్తున్నారు. ఆహ్వానం మేరకు పిలవగానే విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన రెడ్డప్పల్ నాయుడు గారు వారితో వచ్చినటువంటి మిత్ర బృందానికి స్వాగత సుమాంజలి, ధన్యవాదాలు. మా కిట్టి మెంబర్స్ దగ్గర రావాలి ప్లీజ్. చిన్న లక్కీ డిప్ అండి. సార్ చేతుల మీదుగా లక్కీ డిప్ తీయిద్దాము. లక్కీ పర్సన్స్ ఎవరో చూద్దాం. అమ్మసాడు బిడ్డలంత నిమ్మడంగా ఉండిపోదే కర్మంటూ గడ్డంతా సీకట్లో జారిపోదా. 175 సార్ చేతుల మీదుగా తీసినటువంటి నెంబర్. ప్లీజ్ కమ్ దిస్ వేస్. 175 175. సూపర్ అండి. మరొక నెంబర్ 82 రావాలి. ఎక్కడ రండి. 82. వావ్. 82 అలాగే 175. సార్ చేతుల మీదుగా లక్కీ డిప్ విన్నర్స్ కి గిఫ్ట్స్ అందిస్తున్నారు. హలో. ఓకే, విచ్చేసినందుకు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ ఒక 2 మాటలు సరదాగా. $30 అండి. 30 ఎవరు లేరా? వస్తున్నారు వచ్చేస్తున్నారు. ఓకే, 6969 69 6969 69. రండి. ఓ సూపర్. ఇప్పుడు మనందరి కోరిక మేరకు సార్ కొన్ని మాటలు మాట్లాడాలనుకుంటున్నారు. మాట్లాడిద్దాము. సార్ 2 మాటలు మాట్లాడతారు. ఈరోజు రెయిన్బో కిట్టి ఆర్గనైజర్స్ జయశ్రీ గారు, ఐశ్వర్య గారు, మరి అచ్చిత గారు, మరి పద్మ గారు, అరుణ గారు, వారి ఆధ్వర్యంలో మంచి చక్కటి కార్యక్రమాన్ని దసరా సందర్భంగా పెట్టారు. ముందు దసరా శుభాకాంక్షలు మహిళా సోదరీమణులు అందరూ కూడా దసరా శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. కార్యక్రమం దాండియా. మరి ఒక మంచి ఎప్పుడు చేసినా కానీ మంచి కార్యక్రమాన్ని ఎంపిక చేసుకుంటాం, చాలా చక్కటి ఆర్గనైజేషన్ చేయటం,
మహిళలందరినీ కూడా ఒక వేదిక దగ్గర తీసుకురావటం, వారికి అనేకమైనటువంటి విషయాల్ని వారి దృష్టి తీసుకురావటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ రెయిన్బో కిట్టి ఒక ఆధ్వర్యంలో మరి చాలా ఇంతకుముందు కూడా కార్యక్రమాలు, చాలా మంచి కార్యక్రమాలు చేశారు. మరి ఈ రోజున మహిళా సోదరీమణులందరూ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు చూస్తున్నారు. ఏదైతే సనాతన ధర్మం ఏదైతే ఉందో దాన్ని ఈ యొక్క రాష్ట్రంలోనూ దేశంలోనూ పెంపొందించాలి. మరి మహిళల్ని వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలి. ఎవరు మతాలపై ఇంకొక మతం దాడి చేయకూడదు, అన్ని మతాలు కూడా సమానంగా ఉండాలి, ఒకరిని ఒకరు అభిమానించాలి, ప్రేమించాలి, ఆప్యాయత ఉండాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటమే కాక మరి తిరుపతిలో, ఎందుకంటే తిరుపతిలో మహాప్రసాదంలో జరుగుతున్నటువంటి కల్తీ విషయంలో కూడా ఆయన చాలా మరి వారి యొక్క గళాన్ని ఇప్పి సుప్రీంకోర్టు స్పందించే విధంగా వారు తీసుకురావటం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజున సమాజంలో ఏం జరుగుతూ ఉంది, మన ప్రాంతంలో ఏం జరుగుతూ ఉంది, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, దేశంలో ఏం జరుగుతూ ఉంది, ప్రజల యొక్క బాధ్యత ఏంటి, ప్రజల యొక్క బాధ్యతని గుర్తు చేస్తూ వారు తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు మనం చూసాం. ఈ 3 నెలల 10 రోజులు ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కానివ్వండి, 2014 నుంచి వారు చేస్తున్నటువంటి ప్రజల పక్షాన ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వాలు నిలదీస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి ఈ రోజున అధికారంలోకి వచ్చాక కూడా, అధికారంలో ఉండి కూడా మరి ఈ రోజున ఏదైతే తిరుపతి లడ్డూ విషయంలో వారు స్పందించారు, అన్నీ ఈరోజు చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి మహిళా సోదరీమణులందరికీ కూడా పేరు పేరున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మరి ఆర్గనైజర్స్ చేసినటువంటి జయశ్రీ గారు, ఐశ్వర్య గారు, మరి జడ్జెస్గా ఉన్నటువంటి అచ్చిత గారు, పద్మ గారు, ఇంకా ఉన్నటువంటి సోదరి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీరంతా కూడా చక్కగా ఆనందంగా అందరికి కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్షం మీ అందరిపైన ఉండాలి. మీరు నిరంతరం కూడా మంచి ఆనందం, ఎందుకంటే ఒక కుటుంబం డెవలప్ అవ్వాలంటే, అభివృద్ధి చెందాలంటే ఆ యొక్క గృహిణి ఎవరైతే మహిళ ఉందో తన చేతిలో మాత్రమే ఆ కుటుంబం బాగుపడటానికి ఆస్కారం ఉంటుంది. ఆ రకంగా మహిళల్ని ఒక వేదిక దగ్గర తీసుకొచ్చి మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ మంచి ఉల్లాసంగా, ఉత్సాహంగా, సమాజంలో గౌరవంగా బతికే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మరి రెయిన్బో కిట్టి ఒక ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వారి అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. మీరు అందరూ కూడా సంతోషంగా ఈ దసరా అంతా కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్షం మీ అందరిపైన ఉండాలి. ఎల్లకాలం మీరు అందరూ సంతోషంగా ఈ యొక్క దసరా పండుగను కూడా వేడుకలు కూడా జరుపుకోవాలని తెలియజేస్తూ మీ అందరికి కూడా జనసేన పార్టీ తరపు నుంచి, పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి, నా తరపు నుంచి పేరు పేరున దసరా శుభాకాంక్షలు, అభినందనలు.